హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఉలవకాయ కర్రీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలామంది చాలా కష్టం అనుకుంటారు నాన్ వెజ్ వండడం. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం. మేము ఫ్రీడమ్ ఆయిలే వాడతామండి, హెల్త్కి మంచిది ఫ్రీడమ్ ఆయిల్. ఆయిల్లో ఫస్ట్ ఓల్గరం మసాలా వేసుకోవచ్చండి. పిల్లలు తినరు, చాలా స్పైసీగా ఉంటుందని నేను వేస్తలేను, స్కిప్ చేసేస్తున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఆనియన్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే మనం ఆనియన్ వేసుకోవాలండి, అయితేనే బాగుంటుంది. అలాగే కొంచెం పుదీనా వేసుకుంటున్నాను, 2 రెమ్మలు. మనం పోపులో మాత్రమే పుదీనా వేసుకోవాలి, తర్వాత వేసుకుంటే బాగుండదండి. పోపులోనే వేసుకోవాలి. మనం ఆనియన్ వేసుకున్నప్పుడు పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర మనం లాస్ట్కైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. అల్లం మనం ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇంట్లోనే మనం దంచి వేసుకోవాలి, అప్పుడే మన కూర చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే మూత తీస్తున్నాను. మన ఆనియన్ ఫ్రై అయిపోయాయండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ప్లాస్టిక్ కొద్దిగా వేసుకుంటాను, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను. పసుపు, నేను కొంచెం ఎక్కువనే వేస్తాను. కారం కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. పిల్లలు తినరు కదా, మనం ఎంతైనా వేసుకోవచ్చు. అలాగే పసుపు వేసిన తర్వాతనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తానండి. అలా వేసుకుంటేనే మనకు టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక ఇప్పుడు ఉలవకాయలు వేస్తున్నాను. ఇది సండే మాత్రమే దొరుకుతుంది, మిగతా రోజులు దొరకదు ఉలవకాయలు. అందుకే నేను సండేనే తెచ్చుకుంటాను. సండేనే దొరుకుతుంది ఎక్కువ. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. నేను ఇందులో కొంచెం అంత చికెన్ యాడ్ చేస్తున్నానండి. సేమ్ చికెన్ యాడ్ చేసుకోకపోయినా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. నేను మాత్రం కొంచెం చికెన్ యాడ్ చేస్తున్నాను. చికెన్ యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది. నేను మాత్రం కొంచెం చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఉత్తి ఉలవకాయలైనా చేసుకోవచ్చు, చికెన్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వస్తుందో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటే కొంచెం ముక్కలకు పడుతుంది, ముక్కలు కొంచెం టేస్టీగా ఉంటాయి అన్నట్టు. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకొని మనం కారం వేయకముందే ఉప్పు వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది. బాగా ఉడుకుతుందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. నీళ్ళు వచ్చినాయి బయటకన్నీ.
ఇంకా కొద్దిసేపు ఉడికినాక కారం వేసుకుందాం. ఇంకా కొద్దిసేపు ఉడకాలి. మనం లేకముందే కారం వేయకముందే చికెన్ని బాగా ఉడికించుకుంటే బాగుంటుంది, సాఫ్ట్గా వస్తుంది అన్నట్టు. ఆల్మోస్ట్ నీళ్ళన్నీ ఇంకిపోయాయండి, దగ్గరకు వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడు కారం వేసుకుందాం. నేను 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఎక్కువ తినరు, అందుకే 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మీ స్పైసీనెస్ అంటే మీరు ఎంత కారం ఎంత స్పైసీనెస్ తింటారో మీ ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా వేసుకున్నట్టు. నువ్వేంటి మాకు చెప్పుడు మాకు రాదా అనుకుంటే రానుల కోసమేనండి వీడియో తీశాను, ఏమనుకోవద్దు. బాగా కలుపుకోవాలి. కారం కలుపుకొని వెంటనే నీళ్ళు పోసుకోవద్దండి. కొద్దిసేపు కారం మగ్గనివ్వాలి నూనెలో. కలుపుకుంటున్నాను. ఇందులో ఒక్క నిమ్మకాయ పిండుకుంటున్నాను. టమాటాలు వేయలేదు, టమాటాలు కూడా వేసుకోవచ్చు. టమాటాలు వేయకుండా నిమ్మకాయ పిండుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుందాం. కింద అడుగు మారుతుందండి. ఇలా ఉడికినాక కారం మొత్తం మగ్గినాక మంచిగా కొద్దిగా మీకు ఎంత కావాలో గ్రేవీ అంత వాటర్ పోసుకోండి. నేను ఇంకా చాలాసేపు ఉడకనిస్తాను, మీ ఇష్టం, మీరు వాటర్ ఎంతైనా పోసుకోవచ్చు. నేనైతే ఇంత పోసుకున్నా. ఆల్రెడీ సగం కుక్ అయిపోయింది నూనెలోనే. ఇప్పుడు ఇంత పోసుకున్నా. బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, కొత్త ఉడుకుతుంది. నేనైతే చపాతీలకు చేశాను, అందుకే కొంచెం గ్రేవీ చేస్తున్నాను. మీకు అన్నంతో అయినా రైస్తో అయినా కావాలంటే కొంచెం ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో వాటర్ కొంచెం తక్కువ పోసుకోవాలి. ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నా. ఇప్పుడు మసాలా వేసుకున్నా. నేను మసాలా కొద్దిగానే వేస్తున్నానండి, బాగా స్పైసీ ఉంటే పిల్లలు అసలు తినరు. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇంకేముంది, కొద్దిసేపు మసాలా మగ్గనిచ్చి గ్యాస్ బంద్ చేద్దాం. ఇంకేనండి, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. ఉలవకాయ చికెన్ కర్రీ అంటే మిక్స్డ్ చేసిన కదా, అందుకే ఉలవకాయ చికెన్ కర్రీ అయిపోయిందండి. చికెన్ ఉలవకాయ కర్రీ. మీరు ఉలవకాయ కర్రీ కూడా చేసుకోవద్దు. ఇది ఉలవకాయ కర్రీ చేసుకోవాలంటే మనకు ఉలవకాయ సండే మాత్రమే దొరుకుతుందండి, మిస్ చేసుకోకండి. మీరు కూడా తెచ్చుకొని సండే ఇలా చేసుకొని తినండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఇంతవరకు చూస్తే ఊరికే వెళ్ళకుండా ఒక షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా వీడియోలు తీయాల్సి అనిపిస్తుంది. మీ సపోర్ట్ నాకు ఎంకరేజ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.